సెంటిమెంట్ నేను అగ్రీ అవుతుంది. కొంచెం మాకందరికీ విజయనగరంలో ఒక కల్చర్, ఆ కల్చర్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఏంటంటే విద్యార్థులతో పాటు ఇక్కడ శ్రమజీవులందరికీ కూడా తినే అవకాశం ఈ అన్న క్యాంటీన్లో వచ్చింది. ఇప్పుడు మనం ఉదాహరణకి ప్రేమ సమాజం విరాళాలతో వారు నడుపుకున్నారు. ఎన్ని దశాబ్దాలతో నడుపుతున్నారంటే బహుశా కలెక్టర్ గారు అప్పటికి జన్మించారో లేదో తెలియదు. ఎలా నడుపుతున్నారో, ఎవరు పుట్టినరోజు కానీ, ఎవరు మరణించిన రోజు వారు ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్న వాళ్ళందరూ ఆ వృద్ధులు 100 వృద్ధులు పాపం ఇక్కడ పని చేయలేరు. అలాంటి వ్యక్తులకి వారు భోజనాలు పెడుతున్నారు. మనకి ఇక్కడ వచ్చేసరికి అందరు కలిసి అలా సహకరించగలిగితే మీరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేదు. ప్రజలకి ఆకాంక్షలకి దూరంగా ఏ ప్రభుత్వం పని చేయలేదు. ఇది మనం అందరు అర్థం చేసుకోవాలి. మనకు సమస్య ఎక్కడ వచ్చింది? వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు స్టీల్ ఫ్రేమ్వర్క్ పెట్టారు. ఆ స్టీల్ ఫ్రేమ్వర్క్ మనకు గడిచిన ప్రభుత్వము కొంచెం ఏమంటారు, దాన్ని రస్ట్ ఎక్కించారు, తుప్పు ఎక్కించారు. ఆ ఉప్పుకి తుప్పు ఎక్కించారు. దానివల్ల వీకెన్ అయింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆ తుప్పుని తీయడానికి ఆ రస్ట్ని తీసేసి మళ్ళీ దానికి స్ట్రెంగ్త్ రాజ్యాంగం ప్రకారంగానే, చట్టం ప్రకారంగానే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులకి ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఇది పొలిటికల్ వేదిక కాదు, కానీ ప్రజాప్రతినిధులందరికీ బాధ్యత ఉంది. మేము 40 సంవత్సరాలు అక్కడ అది ఏమంటారు దాన్ని రిత్తను, గౌరవను, ఏదైనా పని చేసే అవకాశం మాలాంటి మనుషులకు ఆ దేవుడు కలిగించాలి. ఆ బాధ్యత కూడా విస్మరించారని మాకు బాధగా ఉంది. అన్నం పెట్టడం మానేలే, వారు ఎలాగైనా మానేస్తారు. ఏ బ్రాండ్స్ తెచ్చి జల్లారు, కానీ అన్నం పెట్టడం మానేస్తారు. పాప బొబ్లీలో చూస్తే అన్నం పెట్టేవాడికి కూడా కేసులు. నువ్వు పెట్టవు, నువ్వు ఎవరిని పెట్టలేవు. అంతవరకు ఆ తుప్పుని తీసుకెళ్ళారనే విషయం. అది మనం అది క్లీన్ చేయాలంటే అందరు సహకారం కావాలి. అందరు సహకరిస్తేనే సాధ్యపడుతుంది. మనకి ప్రత్యేకంగానే మా భవిష్యత్తు నాటకం ఆడేశారు. 10,50,000 మంది పిల్లలకి బడి లేకుండా చేసేసారు. వెల్ఫేర్ స్టేట్. అంబేద్కర్ గారు అందరు ఏమన్నారు? అందరు చదువుకోవాలి. మన స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ మనం అందరూ బాగుపడాలి. ఒకరు బాగుపడడం కాదు. మన గుర్జాడ అయితే దేశాన్ని ప్రేమించమన్నారు, దోచుకోమన్నారు. దేశాన్ని దోచుకోవడం, మనము ఆ సంస్కృతికి స్వస్తి చెప్పి ఎవరు దోచుకున్నారు వారికి కృష్ణ గారు తన జన్మస్థలానికి పంపిస్తే
మన అందరి జీవితాలు ధన్యం అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. మేము పుట్టే ముందరి నుంచి ఆ సంస్కృతి విజయనగరంలో ఉంది. పేదలకి భోజనాలు పెట్టడం, విద్యార్థులకి భోజనాలు పెట్టడం, డిసడ్వాంటేజ్ సెక్షన్స్కి భోజనాలు పెట్టడం. మేము చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని మన కుటుంబాల్లోనే మర్చిపోయిన తర్వాత కూడా భోజనం సంస్కృతి ఉండాలని దానికి దేవుడికి ప్రార్థిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి, మన అధికార యంత్రాంగానికి, మన అక్షయ పాత్రకి, ఇచ్చిన విరాళాలకి, ఇచ్చేవాళ్ళు, ఇవ్వబోయేవాళ్ళు కూడా. మీకు కూడా ఏం అట్లేదు ప్రెస్కి, మీరు కూడా మీ ఇవ్వచ్చు అనేది మీకు కూడా మనం చేస్తారు. ఇది పెద్ద ఫిగర్స్ కాదు. ఆయన 1 లక్ష జీతం, నెల జీతం ఇచ్చారు. అలా కొందరు అందుకోసం అన్నారు మీకు తోచింది ఇవ్వండి. తోచింది. అప్పుడు ఆ ప్రేమ సమాజంలో ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఆ స్కీమ్ 1500 రూపాయలతో అయిపోయింది. ధరలు పెరిగాయి కనుక ఈరోజు 1500 రూపాయలతో చేయలేదు. కానీ 1500 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 500 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వండి. ముఖ్యంగా ఏడుస్తూ ఇస్తే అలాంటి దీవెన మనకు వద్దు. ఆనందంగా ఇవ్వండి. ఇది సహకరించండి. దీన్ని ముందు తీసుకెళ్దాం. కలెక్టర్ గారి నాయకత్వంలో మనము అన్న క్యాంటీన్లు విజయనగరంలో అన్ని క్యాంటీన్ కంటే ప్రజా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని మన చర్య వల్ల మనం రుజువు చేద్దామని అందరికీ నేను మనవి చేస్తూ, అయితే ఒక మాజీ ప్రజాప్రతినిధిగా మాలాంటి మనుషులను గౌరవించినందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటా.